వెళ్ళిపోతున్నాం లోపల. సో అది మెయిన్ రోడ్డు. ఆ రోడ్డు ఎంట్రన్స్ లో మనకి ఆర్చ్ వచ్చింది. సో ఈ రోడ్డు ఎంట్రన్స్ పాయింట్ అంటే మనకి అక్కడ మొన్న నవరాత్రులు చేద్దామని చెప్పి పందిరేసాను చూసారా, ఆ పందిరేసిన దాని చివరికి ఆ పందిరేసిన అవసరం లేదులే, ఆ పందిరేసిన దాని చివరికి అంటే రోడ్డు స్టార్టింగ్ పాయింట్ లో ఆర్చ్ వచ్చింది. అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. అంటే ట్రావెలింగ్ ఏమన్నా మనం మెయిన్ రోడ్ నుంచి అక్కడ దాకా చేసిన తర్వాత మళ్ళీ మన ఓన్ రోడ్లో మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాం. మీకు అర్థమైంది కదా. ఆ రోడ్డుకి రెండు వైపులా మన ల్యాండ్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్ ప్రాజెక్ట్ మాత్రం అక్కడ స్టార్ట్ అయింది, ఈ రోడ్ ఎంట్రన్స్ లో స్టార్ట్ అయింది. సో అది ఎంట్రన్స్ పాయింట్ ఈ ప్రాజెక్ట్ కి, ఈ మనం సేల్కి వెళ్ళబోయే లేఅవుట్ కి ఫేజ్ 1 కి అది స్టార్టింగ్ పాయింట్. ఎండ్ పాయింట్ వస్తే మీరు అంటే తిరిగితే ఆ చెట్లు చూసారా, ఆ చెట్లు ఉన్నది ఎండ్ పాయింట్. అంటే ఇది 100 ఫీట్ రోడ్. ఇది 100 ఫీట్ అంటే 30 మీటర్స్ ఏమన్నా, 33 ఫీట్ 10 మీటర్స్, 10 మీటర్స్ ఏమన్నా ఈ ఎలక్ట్రికల్ హై టెన్షన్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ 10 మీటర్స్ లైన్స్ మనం చాలా పెద్ద వైడ్ ల్యాండ్స్కేపింగ్ లాగా మంచి బ్యూటిఫుల్. మనం ఇప్పుడు డివైడర్ పెడితే ఏం చేస్తాం, 3 ఫీటో లేదా కొన్ని చోట్ల 5 ఫీటో పెట్టి డివైడర్ బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. మనం మేదరమెట్లో చేసినట్టు లేదంటే వినుకొండలో చేసినట్టు ఇప్పుడు వాళ్ళు 60 ఫీట్ రోడ్లు ఎక్కడెక్కడ పెడుతున్నామో చేస్తున్నాం అట్లాగా. అయితే ఇక్కడ ఈ టవర్ అందరూ మైనస్ అని ఉంటారు. ఈ టవర్ ఎంత పెద్ద ప్లస్ మీకు లాంచింగ్ రోజు అర్థమైంది. ఎందుకంటే దానికి మనకి 10 మీటర్స్ విడ్త్లో, అంటే రోడ్డు అటుపక్క 10 మీటర్స్ ఇటుపక్క 10 మీటర్స్ మధ్యలో 10 మీటర్స్. సో ఈ 10 మీటర్స్ విడ్త్లో చాలా గ్రాండ్ ల్యాండ్స్కేప్. అంటే హైదరాబాద్లో మనం హైటెక్స్ రోడ్లలో తర్వాత ఈ పక్కన కొన్ని బాగా కొన్ని మధ్య మనం కొన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు చూసాను సార్, అట్లా సెంటర్లో మంచి వైడ్ ల్యాండ్స్కేపింగ్ రావడానికి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది ఇది. విజయవాడ లాయిష్ హాస్పిటల్ రోడ్డు, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ప్రగతి నగర్లో, హైదరాబాద్ ప్రగతి నగర్ రోడ్డు ఉంటుంది. అట్లా కొన్ని చోట్ల చాలా అసెట్ గా మారినాయి ఆ రోడ్లు. ఇవాళ అలాంటి అసెట్ గా మారే రోడ్డు ఈ రోడ్డు. ఇది రోడ్డు మనం మ్యాండేట్ గా ఈ రోడ్డు ఆ హైవే కనెక్ట్ అవ్వాల్సిందే. ఎక్కడ మనకి మ్యాండేట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 2 అంటారు దీన్ని. మనకి ఆ హైవేకి అవతల వైపున సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1 ఉంది, యువతల వైపున 2. ఇది ఏదైతే మనకి మెయిన్ రోడ్ నుంచి కిస్ కాలేజ్కి వెళ్ళే రోడ్డు వచ్చింది చూసారా, శ్రీకరి విల్లాస్కి వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు ఎండింగ్ లో నుంచి ఈ హైటెన్షన్ లైన్ క్రాస్ అయింది. సో అక్కడ దాకా మన ప్రాజెక్ట్ లో కిలోమీటర్ స్ట్రెచ్ మనమే 100 ఫీట్ రోడ్డుగా దీన్ని డెవలప్ చేస్తున్నాము. మిగతా రిమైనింగ్ కూడా ఆల్రెడీ ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పక్క నుంచి యాజ్ పర్ రికార్డ్స్ రోడ్డుగా ఉంది. అయితే మధ్యలో కొంత పోర్షన్ డెవలప్ చేయాల్సింది ఉంది. సో భవిష్యత్తులో ఎట్టి పరిస్థితిలో ఇది 100 అడుగుల రోడ్డు, ఒక పెద్ద హైవే లాగా మనకి హైవే ఎక్కుద్ది. దాంతో పాటు ఇక్కడ ఏమైంది, 80 ఫీట్ రోడ్ వచ్చింది కదా, ఈ 80 ఫీట్ రోడ్ ఎక్కడ ఉంది, ఈ 100 ఫీట్ రోడ్ క్రాస్ అయింది. ఇటు అటుపక్క మళ్ళీ 220 ఫీట్ రోడ్ మన హైవే, నేషనల్ హైవే క్రాస్ టచ్ అయింది. సో ఒక పెద్ద గ్రిడ్ నెట్వర్క్ కి మధ్యలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లో ఈ మన భ్రమరా ప్రాజెక్టు లొకేట్ అయి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఎండ్ పాయింట్ ఇటువైపు వచ్చేసరికి ఏమన్నా చెరువుకి బిఫోర్ చిన్న వాగు ఉంది నార్త్ సైడ్ లో. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి నార్త్ లో